తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కథా శీర్షిక పక్కింటి మంగళగౌరి. ఈ కథ ఆదివారం అనుబంధం వార్తలో 22వ తేదీ ఫిబ్రవరి నెల 2026న ప్రచురింపబడింది. ముత్యమంతా క్రీము ముఖమంత ఛాయ, ఐటెక్సు బిందితో అందమెంతో నాయే, ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలోన, 3 ఫ్లిప్కార్టులారు అమెజానులాయే అన్నట్టుంటుంది మంగళగౌరి హైటెక్ వాలకం. అత్త కూతురు బీటెక్ చదువుకుంది, పైగా అందగత్తె కూడా. ఇక తన డిగ్రీ చదువుతో వచ్చిన చిరుద్యోగానికి, పల్లెటూరి వాలకానికి అంతకంటే మంచి పిల్ల వస్తుందనుకోవటం అత్యాశ అవుతుందని తెలుసు కాబట్టి ఎగిరి గంతేసి మరీ మంగళగౌరిని పెళ్లి చేసుకున్నాడు రాఘవ. సొంత బావే కాబట్టి చెప్పినట్టు వింటాడు. పల్లెటూళ్ళలో బోల్డన్ని పొలాలు ఉన్నాయి కాబట్టి చదువు ఉద్యోగం తక్కువైనా అడగకుండానే అన్నీ కొనిపెట్టి ముచ్చట్లన్నీ తీరుస్తాడని ఒప్పుకుంది మంగళగౌరి కూడా. రాఘవ అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటాడు. అందుకే ఎంత చుట్టరికమున్నా, ఎంతగా తనకు నచ్చిన భార్య అయినా అడిగిందల్లా తెచ్చేసే రకం కాదు. ఎక్కడైనా బావగాని వంగతోటలో కాదన్నట్టున్న అతని వ్యవహారంతో పిచ్చి కోపం వచ్చేసేది మంగళగౌరికి. కాకపోతే రాఘవకున్న ఒకే ఒక్క బలహీనత జాతకాలు, జ్యోతిష్యాల మీదున్న పిచ్చి నమ్మకం. అతని పిచ్చి పీక్లో కుండడాన్ని చూసి 1-2 సార్లు మంగళగౌరి అలిగి పుట్టింటికి కూడా వెళ్ళిపోయింది. వారం 10 రోజుల తర్వాత వెళ్ళి బుజ్జగించి తెచ్చుకున్నాడు గాని తన పద్ధతి మాత్రం మార్చుకోలేదు రాఘవ. అస్తమానం పుట్టింటికి వెళ్ళటం వల్ల ఏ ప్రయోజనం కనిపించలేదు మంగళగౌరికి. ఒకరోజు, ఏమండి, ఈ సంక్రాంతికి ఆడవాళ్ళు పచ్చ లేక పసుపు రంగు పట్టుచీర కట్టుకుంటే వాళ్లకు దెబ్బపండు లేక గుమ్మడి పండు లాంటి బిడ్డ కలుగుతుందట పక్కింటి శ్రావణి చెప్పింది. వాళ్ళాయన కొనుక్కోమని 5,000 ఇచ్చారట చెప్పింది మంగళగౌరి. అవునా, సాయంత్రం రెడీగా ఉండు, ఆఫీస్ నుంచి రాగానే బజార్ వెళ్దాం, తర్వాత ఫోన్ చేసి మా చెల్లెలు వాణికి కూడా చెప్పు అన్నాడు రాఘవ హెల్మెట్ తలకు పెట్టుకుని బైక్ స్టార్ట్ చేస్తూ. అన్నట్టే ఆ సాయంత్రం షాపింగ్కి తీసుకెళ్ళి భోగికి ఒకటి, సంక్రాంతికి మరొకటి అంటూ పచ్చ పసుపు 2 రంగుల్లో 2 పట్టుచీరలు కొనిపెట్టాడు రాఘవ. మంగళగౌరికి కలో నిజమో అర్థం కాలేదు. మనసు గాలిపటమై ఆనందంతో విహరించింది. ఆ చీరల గురించి చిలవలు పలవలుగా వర్ణించి చుట్టుపక్కల ఆడవాళ్లకు కళ్ళు కుట్టేలా చెప్పింది. ఉగాదికి ఉంగరం కొని భార్య వేలికి భర్త తొడిగితే 7 జన్మలకు నిత్య సుమంగళిగా ఉంటారని ఊరు నుంచి ఎదురింటి శ్యామల వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి మరీ చెప్పారట. నిజమై ఉంటుందా ఆరాగా అడిగినట్టు రాఘవతో అంది మంగళగౌరి ఓ సాయంత్రం పకోడీల పళ్ళెం పక్కనే చిక్కని కాఫీ కప్పు పెట్టి. అంత పెద్దావిడ చెప్పారంటే నిజమే అయ్యుంటుంది. పద పద, రేపే కదా ఉగాది, ముందే చెప్పావు కాదు అంటూ మంచి జ్యువెలరీ షాపుకు తీసుకెళ్ళి అందమైన ఉంగరం 25,000 పోసి కొనిపెట్టాడు రాఘవ. మర్నాడు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ అవగానే ఉగాది పచ్చడి ఆరగించి మంగళగౌరి వేలికి దేవుని దగ్గర పెట్టిన ఉంగరం పెట్టి మురిసిపోయాడు. మంగళకు వసంతం తన ముంగిట్లోకొచ్చి నవ్వినట్టు ఆనందించేసింది. కానీ ఇరుగు పొరుగు ఆడవాళ్లకు మాత్రం నిద్ర లేకుండా పోయింది. అలాగే శ్రీరామనవమికి ముత్యాలహారం, శ్రీకృష్ణాష్టమికి ఖరీదైన ఫోను, వినాయక చవితికి ఓవెను, వరలక్ష్మి పూజకు వెండి పట్టీలు, దసరా రోజులకు 10 రకాల చీరలంటూ నిశ్చింతగా ఇప్పుడిక షాపింగ్ చేసే సమయమైనా లేక అమెజాన్, ఫ్లిప్కార్టుల్లోనే ముగించేస్తూ నేటి మేటి భార్యామణిగా చూసిపోతే ఏమి చుప్పనాతి కళ్ళు, నవ్విపోతే నాకేమి నన్ను మెచ్చని పళ్ళు అనుకుంటూ హాయిగా ఉంది. ఇప్పుడిక మంగళగౌరి ఆశకు అంతు లేకుండా పోయింది. శ్రావణ సోమవారం నుంచి శ్రావణ శనివారం వరకు, అలాగే భాద్రపద బుధవారాలు, ఆశ్వయుజ ఆదివారాలంటూ తలా తోకా లేని కోరికల లిస్టులో లేటెస్టు గాజులు, పక్క పిన్నీసుల దగ్గర నుంచి షాంపూలు, క్రీములు, కిచెన్ వస్తువులు, బెడ్షీట్లు, కర్టెన్లను చేర్చేసి తన పబ్బం గడుపుకోసాగింది. ఆ రోజు అట్ల తద్ది ఆ కాలనీలోని ఆడవాళ్ళంతా కలిసి ఏదో రిసార్టులో సెలబ్రేట్ చేసుకుందామని వెళ్ళిపోవడంతో సాయంత్రం ఇళ్లలో మగవాళ్లే మిగిలారు.
రాఘవ సెల్ ఫోన్లో వాట్సాప్ మెసేజ్లు చూసుకుంటూ టీవీ ముందు కూర్చుని ఉండగా కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసిన రాఘవ ఆశ్చర్యపోయాడు. కాలనీలోని మగాళ్ళంతా ధర్నా చేయడానికి ఏ గవర్నమెంట్ ఆఫీస్ మీదికో వెళ్ళినట్టు గుంపుగా కనిపించారు. ఏమయ్యా రాఘవ, దీపావళి కార్తీక మాసంలో అయినా మమ్మల్ని ప్రశాంతంగా బతకనిస్తావా అన్నాడు వెనకింటి విద్యాధర్. అయినా నీకు సక్రమమైన జీతమే వస్తోందా, లేక పార్ట్ టైం కింద అక్రమ మైనింగ్ అని చేస్తున్నావా? వెటకారమాడాడు ముందింటి మూర్తి. నీకంటే ఇంకా పిల్లా పీచు లేరయ్యా, మాలాంటి పెద్ద కుటుంబాలు కాలనీలో బతకొద్దా? ఉక్రోషంతో అన్నాడు పక్కింటి పరంధామం. భార్య మీద నీకే మా గొప్ప ప్రేముందని నిరూపించుకో, కానీ ఆ విషయం పక్కిండ్లకు పాకనీయకయ్యా మగడా. ఏకంగా చేతులు పట్టుకుని ఏడ్చినంత పనిచేశాడు అవతలింటి అరుణ్ కుమార్. వాళ్ళ మాటలు ఏమాత్రం అర్థం కాక ఎదురు తిరిగి, అసలేమైంది మీకంతా అంటూ అరిచాడు రాఘవ. ఏమీ ఎరగనట్టు మాట్లాడకు. ఆ పండక్కు అది కట్టుకుంటే మంచిది, ఈ వ్రతానికి ఈ వస్తువు కొంటే మంచిది అని వేలకు వేలు పోసి ఏవేవో కొనటం శృతి మించి ఈ మధ్య వారాలు రోజుల్లోకి వచ్చేసింది కదా. మీ ఆవిడకు నువ్వేం కొనిపెడతావో గాని మా ఇళ్లలో పక్కింటి మంగళగౌరి గారు ఇది కొంటే మంచిదని తెచ్చుకున్నారు, అదైతే అదృష్టమని కొన్నారు, ఇదైతే మంగళకరమని కొన్నారంటూ ఒకటే టార్చర్. ఇక దీపావళి కార్తీక మాసం వచ్చేస్తాం కాసుకోండంటూ మా వంక గుడ్లూరిమి చూస్తోంది. అదే మా భయం అన్నాడు మూడో ఇంటి ముఖేష్. అదేంటి, మీ ఆడాళ్ళు కొన్నారని చెప్తేనే కదా నేనవి నా భార్యకు కొంటున్నాను. నిజానికి నేను వెయ్యాలి ప్రశ్నలు మీకు ఆశ్చర్యంగా అన్నాడు రాఘవ. రాఘవ ఎదురు దెబ్బకు అందరూ నిశ్చేష్టులయ్యారు. అంటే నీతో అలా చెప్పి కొనిపిస్తుందన్నమాట. కానీ మాకు మాత్రం మీ ఆవిడ కొన్నట్టు చెప్పాకే అలకలు మొదలై కొనిచ్చే వరకు సాగుతున్నాయి చెప్పాడు విద్యాధర్. అయినా ఈరోజు ఇది కొనాలి, ఆ రోజు అది కొనాలన్న చాదస్తపు మాటలు నువ్వెలా నమ్ముతున్నావయ్యా అన్నాడు తలపట్టుకుంటూ అరుణ్ కుమార్. నా చిన్నప్పుడు మా బామ్మ ఇలాగే మా తాతయ్యతో చెప్పేది. మా అమ్మ అంటుంటే కూడా విన్నాను. అందులోనూ నాకు కొంచెం జ్యోతిష్యాలు పిచ్చి ఉందిలేండి. అయితే మాత్రం వంగితే ఒకటి లేస్తే ఒకటి చెబుతుంటే నేను ఆఫీస్లో లోన్లు తీసుకోలేక, అలాగని కొనకుండానూ ఉండలేక బాధపడుతున్నా అన్నాడు పళ్ళు నూరుతూ రాఘవ. ఓ వారం రోజుల తరువాత, ఏమండి, ఈ సంక్రాంతికి ఏదో చెప్పబోయింది మంగళగౌరి. అవునోయ్, నాకు నిన్ననే పక్కింటి పరందాంగారు చెప్పారు. ఈ సంక్రాంతికి అల్లుళ్లకు మామగార్లు 10 గ్రాముల బంగారం పెట్టాలట. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమలతో కలిసి 4 రోజులు అత్తమామలు పెట్టిన కొత్త బట్టలు తప్ప వేరే బట్టలు తొడగకూడదట కదా. రేపే నేను ఊరెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాను. మీ పుట్టింటికి బట్టలు సర్దు అన్నాడు రాఘవ తొందరపెడుతూ. మంగళగౌరి ముఖం ముళ్ళ చెట్టుకు తగులుకున్న గాలిపటంలా గిలగిల్లాడింది. అయినా ఏమాత్రం జంకకుండా, అలా అన్నారా? అయితే సరే, దాందేం భాగ్యం, అలాగే వెళ్దాంలేండి. కానీ ఇందాక నా స్నేహితురాలు జాణ ఫోన్ చేసి ధనుర్మాసంలో గుమ్మడి పువ్వు రంగు పట్టుచీర కట్టుకుని మందారపు రంగులో కెంపుల నెక్లెస్ పెట్టుకుని ఏ ఇంటి ఇల్లాలు గోదాదేవి వ్రతం చేసుకుంటుందో ఆ ఇంట మహావిష్ణువు కొలువై మన పూర్వీకులకు స్వర్గప్రాప్తి, కుటుంబీకులకు కుబేరుడంతటి ఐశ్వర్యప్రాప్తి కలిగిస్తాడట. దానికి మీరు చెప్పిన ఈ విషయం తెలియదు కావచ్చు. మీరన్నది నిజమే అయ్యుంటుంది. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా అంది ఫోన్ తీసుకుంటూ. అయ్యయ్యో, అదేం కాదు, నాకు చెప్పిన ఆయనే తప్పుగా చెప్పిండొచ్చు. ఆవిడ చెప్పింది కూడా పాటిద్దాం. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? తను చెప్పింది ఎలాగూ ఉత్తినే కాబట్టి మంగళ స్నేహితురాలే నిజం చెప్పింటుందని నమ్ముతూ తన బలహీనతను పోగొట్టుకోలేక అన్నాడు రాఘవ. అది అలా రావాలి మన దారికి. నీ బలహీనత మూఢనమ్మకమేనని నాకు తెలీదా బావా? నీ బలహీనతే కదా నా బలం అనుకుంటూ ముసిముసిగా నవ్వుకుంది మంగళ. మర్నాడు యథాప్రకారం మంగళ దెబ్బకు వీధిలోని ఆడవాళ్లు భర్తలతో, పక్కింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు అంటూ దెప్పి పొడవగా, మగాళ్ళు ఇలాంటి మూర్ఖుల వల్లే కదా దొంగ బాబాలు, నకిలీ స్వాములు ఎక్కువవుతున్నారు అనుకుంటూ తల పట్టుకున్నారు షరా మామూలుగా. పక్కింటి మంగళగౌరి అన్న ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.